రామాయణంలో మెయిన్ విలన్ అయిన రావణాసురుడిని శ్రీలంకలోనే కాదు మన ఇండియాలో కూడా కొంతమంది పూజిస్తారు. సాధారణంగా దసరా రోజు సాయంకాలం రావణాసురుడి బొమ్మని దహనం చేస్తారు. కానీ ఆ రోజు మన దేశంలో కొన్ని ప్రాంతాల వాళ్ళు రావణుని పూజిస్తారు. ఇప్పుడు ఇండియాలోని రావణ టెంపుల్స్ ఎక్కడున్నాయో చూద్దాం. నెంబర్ 1 దశనన్ టెంపుల్, కాన్పూర్, ఉత్తరప్రదేశ్. 125 సంవత్సరాల క్రితం కాన్పూర్లోని శివాలా అనే ఏరియాలో 1890వ సంవత్సరంలో గురుప్రసాద్ శుక్లా అనే రాజు ఈ గుడిని నిర్మించారు. ఈ గుడి తలుపులు కేవలం దసరా రోజు మాత్రమే తెరుస్తారు. నెంబర్ 2 రావణ మందిర్, బిస్రాక్, గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. బిస్రాక్ రావణుని జన్మస్థలంగా భావిస్తారు. ఇది మన ఇండియాలోని రావణుని ఫేమస్ అండ్ వెల్ నోన్ టెంపుల్. ఇక్కడి ప్రాంతం వాళ్ళంతా రావణుని దేవునిలాగా భావిస్తారు. వీళ్ళు దసరా జరుపుకోరు. దసరా నవరాత్రుల్లో బిస్రాక్ జనమంతా దుఃఖిస్తారు. నెంబర్ 3 కాకినాడ రావణ టెంపుల్, ఆంధ్రప్రదేశ్. ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఉన్న ప్రదేశంలో రావణాసురుడు శివుడి గుడి నిర్మించాలనుకున్నాడని అక్కడి జనాలు నమ్ముతారు. ఈ ప్రదేశంలో ఒక పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని రావణుడు పూజించేవాడట. ఈ టెంపుల్ కాకినాడ బీచ్కి చాలా దగ్గరగా ఉంటుంది. నెంబర్ 4 రావణగ్రామ్ రావణ్ టెంపుల్, విడిషా, మధ్యప్రదేశ్. రావణుని భార్య అయిన మండోదరి మధ్యప్రదేశ్లోని విడిషాలో జన్మించిందని నమ్ముతారు. విడిషాలో రావణునికి చాలామంది భక్తులున్నారు. ఇక్కడి టెంపుల్లో రావణుని 10 అడుగుల విగ్రహం పడుకొని ఉంటుంది. నెంబర్ 5 మాన్సౌర్, మధ్యప్రదేశ్ రావణ టెంపుల్. మధ్యప్రదేశ్లోని రావణుని భక్తులు ఈ టెంపుల్ని నిర్మించారు. మాన్సౌర్లోని ఈ గుడి ఉన్న ప్రదేశంలో రావణునికి మరియు మండోదరికి పెళ్లి జరిగిందని భావిస్తారట. సో ఫ్రెండ్స్, ఇవి మన ఇండియాలో ఉన్న రావణాసుర టెంపుల్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.